హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. కొంతమంది మిస్టర్ రావణ్ స్టోరీని 8 పార్ట్స్ వరకు విని చదివారు కదా. ఇక ఆ తర్వాత 9th పార్ట్ నుండి ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. అయితే వినని వారి కోసం, చదవని వారి కోసం ఈ 8 పార్ట్స్ ని నేను బ్రీఫ్ గా చెప్తున్నాను. కొద్ది రోజుల తర్వాత ఈ 8 పార్ట్స్ మళ్ళీ నేను ఇస్తాననుకోండి. బట్ ఆ లోపు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ 8 పార్ట్స్ ని నేను కొంచెం బ్రీఫ్ గా చెప్తున్నాను. స్టోరీని వినండి. మన ఈ కథలో హీరో విక్రమ్. తను ఒక ఎన్ఆర్ఐ. అతను ఇండియా రావడంతో మొదటి రోజు తను ఇండియా రావడంతో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక హీరోయిన్ వచ్చి మేఘన. తను మెడికల్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అలాగే జూనియర్ డాక్టర్ కూడా. విక్రమ్ రావడంతోనే మేఘనని కొట్టడంతో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు కొట్టాడో తనకి తెలీదు, కానీ అతని కళ్ళల్లో ఆమె మీద విపరీతమైన కోపం కనిపిస్తుంది. అలా ఒక 2 ఇన్సిడెంట్స్ లో కూడా తనని కారణం లేకుండానే కొట్టి తన దృష్టిలో ఒక రాక్షసుడిలా మారిపోయాడు రావణ్. అదే మన విక్రమ్. మేఘన చదువుతున్న, ఇంకా డాక్టర్ గా వర్క్ చేస్తున్న ఆ హాస్పిటల్ కి సిఇఓ కూడా విక్రమ్. అయితే విక్రమ్ ఇండియా వచ్చింది మాత్రం కేవలం మేఘన కోసమే. తనని కొద్ది రోజుల పాటు టార్చర్ చేయడానికి అని అర్థమయ్యింది మేఘనకి. ఇంతకీ ఎలా టార్చర్ చేయనున్నాడు అని అంటే, ఆమెని ఒక 3 నెలల పాటు తన దగ్గరే ఉండేట్టుగా, తను చెప్పింది వినేట్టుగా అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకోవాలి అనుకున్నాడు విక్రమ్. అనుకున్నట్టుగానే ముందు ఆమెని అడిగితే దానికి తాను ససేమిరా అనడంతో తన ఫ్యామిలీని లాక్ చేసి ఒక కేసులో ఇరికించి, మేఘనాని కూడా ఇల్లీగల్ గా ఒక కేసులో ఇరికించి చివరికి తాను అనుకున్నది పూర్తి చేసుకున్నాడు విక్రమ్. అంటే ఆమెంతట ఆమెగా వచ్చి సిగ్నేచర్ చేసేలా ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద. సో ఈ రోజు వచ్చి తను అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయడం అన్నమాట 9th అప్డేట్. ఇక ఆ తర్వాత నుండి ఏం జరగబోతుంది అనేది 9th అప్డేట్ నుండి తెలుస్తుంది. ముందు తెలియని వారికి ఇక ముందు 8 పార్ట్స్ ఇస్తాను, వెయిట్ చేయండి.